నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ముస్లిమ్స్ సభలు సమావేశాలు రహస్య సమావేశాలు పెట్టుకొని కాంగ్రెస్కి ఓటు వేయండి కాంగ్రెస్ మాత్రమే ముస్లింలను కాపాడగలుగుతుంది అంటూ కొన్ని మీడియా ఛానళ్ళలో కూడా బహిర్గతంగా చెప్పిస్తున్న నేపథ్యంలో రంగంలోకి దిగారట రాజ్ ఠాక్రే గురించి పరిచయం అక్కర్లేదు బాల్ ఠాక్రే ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి బాల్ ఠాక్రే తమ్ముడి కుమారుడే ఈ రాజ్ ఠాక్రే అయితే ఈయన ఉద్ధవ్ ఠాక్రే లాగా కాదు బాల్ ఠాక్రే యొక్క గుణాలు అభిరుచులు అలాగే సుగుణాలు అన్నీ పుణికిపుచ్చుకున్న వ్యక్తట అసలు ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి ఆ స్టేట్మెంట్తో మారబోతున్న రాజకీయ సమీకరణాలు ఏంటి తెలుసుకునే ముందు ఈ వీడియో చూడండి उद्धव ठाकरेंच्या शिवसेनेला मतदान करा. जर हे मशिदींमधनं हे मौलवी जर समजा यांना फतवे काढत असतील यांना मतदान करा म्हणून बघा आज राज ठाकरे तुम्हाला आज फतवा काढतो. माझ्या तमाम हिंदू बांधवांनो भगिनींनो आणि मातांनो मुरलीधर मोहोळ असतील भारतीय जनता पक्षाचे काही अजून इतर कुठचे शिंदेचे अजित पवारांचे जे उमेदवार असतील त्यांना भरघोस मतांनी मतदान करा. हे जे अनेक लोकांची जी चळवळ चालू आहे ना चळवळ काँग्रेसला मतदान करण्याच्या दृष्टिकोनातनं हे कशासाठी कारण गेल्या 10 वर्षामध्ये तोंड वरती नाही काढता आलं यांना. ఈయన మాట్లాడింది మరాఠీ భాషలో అది చాలామందికి అర్థం కాకపోవచ్చు ఏదైతే ముస్లింలు తమ మనుగడ కోసం లేదా తమ ప్రాబల్యం కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి అనేది ప్రచారం చేస్తూ వెళ్తున్నారో దానికి గట్టి కౌంటర్ ఇచ్చే స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఏంటి అంటే ప్రస్తుతం దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 4 విడతల పోలింగ్ పూర్తయింది ఇంకా 3 విడతల పోలింగ్ మాత్రమే ఉంది. ఈ సందర్భంగా రాజ్ ఠాక్రే మాట్లాడుతూ నాకు ఒక సమాచారం అందింది అదేంటంటే మసీదులలో ఇమాంలు మసీదులకు వచ్చే ముస్లింలకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్తున్నారట. బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్కి సాధ్యమని కాంగ్రెస్కి ఓటేయమని చెప్తున్నారట. ఇప్పుడు నేను చెప్తున్నాను మన హిందుత్వం నిలబడాలన్నా హిందువులు బ్రతికి బట్టకట్టాలన్నా అది ఒక బీజేపీకే సాధ్యం. కావున హిందువులందరూ ఎన్డీఏ కూటమికే ఓటేయండి అంటూ ఎన్నికల వేళ రాజ్ ఠాక్రే అతిపెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం కొన్ని ముస్లిమ్స్కి సంబంధించిన ఛానల్స్ మన మనుగడ సాధ్యం అవ్వాలి అని అంటే కాంగ్రెస్నే గెలిపించుకోవాలి. అలాగే ఇప్పుడు రాజ్ ఠాక్రే చెప్పినట్టుగా మసీదుల్లో ప్రార్థనా సమయాలలో మన మనుగడ సాగాలి మనకు కావాల్సిన హక్కులు పూర్తి స్థాయిలో రావాలి ఉన్నదానికంటే ఎక్కువ అనుభవించాలి మన జనాభా పెరిగిపోతున్నా కూడా మనం మైనారిటీగానే లాభాలు పొందుతూ ఈ దేశం నుంచి బ్రతకాలి అడ్డగోలుగా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళంతా ఈడికొచ్చి ఈ దేశంలో బ్రతకాలి ఇవన్నీ జరగాలి అని అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రమే ఉండాలి. కాబట్టి ఇక మీరంతా ముస్లింలంతా కూడా కాంగ్రెస్కి గుంపాగత్తగా ఓటేయండి లేకపోతే బీజేపీ గెలుస్తుంది అని ఇమాములు చెప్తున్న సందర్భంగా ఎస్ వాళ్ళు అలా చెప్తారు కదా ఉద్ధవ్ ఠాక్రే సుగుణాలను పుణికిపుచ్చుకొని ఉన్న నేను చెప్తున్నా హిందువుల మనుగడ జరగాలన్నా హిందువులు హిందువుగా బ్రతకాలి అన్నా హిందువులు బ్రతికి బట్టాటాలి అన్నా అది ఒక బీజేపీతోనే సాధ్యం. బీజేపీ అధికారంలో ఉంటేనే ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోగలుగుతాం. ఎప్పుడైతే బీజేపీ ఒక్క అడుగు పక్కకేసినా కాంగ్రెస్ ఖచ్చితంగా కూడా తన మేనిఫెస్టో ఏంటో అందరికీ తెలిసిందే ఆ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసేసి మైనారిటీ ముసుగులో ముస్లింలకు అతిపెద్ద పీట వేసి కూర్చోబెడుతుంది. కాబట్టి 4 విడతల ఎన్నికల పోలింగ్ అయిపోయింది. ఈ 3 విడతల్లో కూడా జాగ్రత్తగా ఆలోచించి మీ ఓటును బీజేపీతో జట్టు కట్టిన ఎన్డీఏ కూటమికి మాత్రమే వేయండి అంటూ రాజ్ ఠాక్రే చెప్పారట. ఉద్ధవ్ ఠాక్రే సుగుణాలను పుణికిపుచ్చుకున్న రాజ్ ఠాక్రేకి సంబంధించి వీర లెవెల్లో దేశవ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారు. ఈ అభిమాన గలం హిందువులలో ఐక్యత శివాజీ సిద్ధాంతం ఉద్ధవ్ ఠాక్రే నినాదాలు ఇవన్నీ హిందువులలో చైతన్యం కలిగించే విధంగా రాజ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు ఈరోజు హిందూ ఓట్లు పోలరైజేషన్కి రాజ్ ఠాక్రే వ్యాఖ్యలు చాలా 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 ఉపయోగపడ్డాయట. దాని ద్వారా నెక్స్ట్ జరగబోయే 3 విడతల ఎన్నికలలో కూడా బీజేపీ ఓట్ షేరింగ్ పెరగడానికి ఆస్కారం ఉంది అంటూ కూడా వినిపిస్తోంది. రాజ్ ఠాక్రే మాట్లాడిన మాటల్లో ఏమైనా తప్పుందా? నిజంగా కూడా సనాతన ధర్మాన్ని రక్షించాలి అంటే ఏ పార్టీ అధికారంలో ఉండాలని మీరు అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి
అండ్ సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయడం మానేశారు అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ సపోర్ట్ కూడా చేయండి. మీ సపోర్ట్ మన ఛానల్కి, మన ఆర్ వాయిస్ ఛానల్కి చాలా 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 ఇంపార్టెంట్. సో సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సపోర్ట్ చేయండి. దాంతోపాటు మీ వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, స్టే విత్ us and జై భారత్.